Sorry, I'm leaning right over here. ఎన్ని రోజుల ముందని తెలిసినాయి కదా. నమస్తే ఎవ్రీవన్, దిస్ ఇస్ డే 3 ఇన్ మాంటెనిగ్రో. ఛానల్లో పోస్ట్ చేసిన డే 1 అండ్ డే 2 మీకు నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. డే 3 ప్లాన్ ఈస్ కొటోర్ అండ్ పెరాస్ట్. సో ఈ వీడియో అయితే కొటోర్ గురించి. ఆ చెట్లు గుర్తుపట్టారా గైస్? సేమ్ మన రోడ్ సైడ్ పెరుగుతాయి చూడండి, అవే ఇక్కడ కూడా ఉన్నాయి. పేపర్ పువ్వుల చెట్టు కూడా ఉంది, అది మా రూమ్ టూర్లో చూపిస్తాను. సెల్ఫీ స్టాండ్ హ్యాండ్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చాక ఒక్క వీడియో కూడా తీయకముందే బ్రేక్ అయింది. సో ఈ షేకీ ఎఫెక్ట్ని భరించండి. ఇది పార్కింగ్ అంట, కామన్ పార్కింగ్ ఈ ఏరియాకి. సో ఇక్కడే పార్క్ చేసాం కార్. ఇక్కడ పార్కింగ్ అండర్ గ్రౌండ్ ఇచ్చుకోవట్లేదు వీళ్ళు, సేమ్ యూకే లాగే బయట ఆర్ గ్యారేజెస్లో. ఏం ఆర్డర్ చేసావు పండు? ఇక్కడ సలాడ్స్లో ఇండియన్ అని ఉంది కదా, అందులో చికెన్ విత్ కర్రీ సాస్ అండ్ సమ్ వెజ్జీస్ వస్తాయంట. అది ఆర్డర్ చేసాం ఎట్లా ఉంటుందని. అండ్ గ్రిల్ చికెన్ అండ్ చీజ్ విత్ బ్రెడ్ ఆర్డర్ చేసాం. చెప్పు, ఏం ఆర్డర్ చేశాను? ఏంటది? మూతట్లో తిప్పాలా? ఈ ఒక్క షాప్లో కొంచెం ఇంగ్లీష్ మెనూ కూడా ఉంది, ఆమెకు కూడా కొంచెం ఇంగ్లీష్ అర్థమవుతుంది. వావ్, అయితే తీసుకోవాల్సింది. మాత్రం మూత తిప్పకపోతే అది కూడా అర్థం కదా. పండు ఇట్లా షేక్స్నా పాంచ్ మైన్స్ అని అడుగుతుంది పండు. నేను సాస్ సాస్ అని అంటే అలా అర్థం కదా అవుతుంది. షేక్స్నా పాంచ్ మైన్స్ కానీ వీళ్ళ బ్రెడ్ చాలా బాగుంది. వీళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి. అవును, ఈ బ్రెడ్ కూడా చాలా క్రిస్పీగా బాగుంది. అవునవును, నిన్న తిన్నది బాగుంది. బ్రెడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అవును, లైక్ మనం తినే జస్ట్ మైదా బ్రెడ్ లా లేదు. వీళ్ళది ఫ్రెష్ మేకింగ్ బ్రెడ్స్ ఉంటాయి మోస్ట్లీ. ఇది ఈ కంట్రీస్ బ్రెడ్ కి ఫేమస్ కదా. మనకి రైస్ ఎట్లాగో వాళ్ళకి బ్రెడ్స్ లో వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్. అండ్ వీళ్ళ సాసెస్ కూడా అంత స్పైసీ ఏం లేవు, జస్ట్ అన్ని లైట్. ఎక్కువ సాలడ్స్ తింటున్నారు వీళ్ళు. గ్రిల్ చికెన్ అండ్ చీజ్ మొత్తం ఓపెన్ చేసి పట్టుకోవడం కష్టం కదా. కానీ కిందనే ఆకలే. యూకే కన్నా బెటర్గానే ఉంది మరి దారుణం. చూసారు కదా, అట్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము కొటోర్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఉన్నది కొన్ని రోజులే అయినా ఐటినరీ చాలా బాగా ప్లాన్ చేసుకున్నాము అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అట్లానే చేసాము. ఎందుకంటే ట్రావెల్లోనే ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం అట్లా మాకు చాలా టైం సేవ్ అయింది. We came to experience the cable car in Chamu. ఇక్కడ కేబుల్ కార్ ఉంది అండ్ ఆల్పైన్ కోస్టర్ కూడా ఉంది అని అన్నారు. అది ఎట్లా ఎక్కాలని తెలియదు, పైకి వెళ్ళాక చూడాలి. పండు how is the experience? ఫస్ట్ టైం కేబుల్ కార్ ఎక్కబోతున్నాం guys. ఈ కేబుల్ కార్ లోవర్ స్టేషన్ నేమ్ ఏమో డబ్ అండ్ అప్పర్ స్టేషన్ నేమ్ ఏమో కుక్ అని అంటారు. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్న మౌంటైన్ పేరు లోవెసెన్. ఈ కేబుల్ కార్లో మనం 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు, కింద లోవర్ స్టేషన్ టు అప్పర్ స్టేషన్. అంతేకాకుండా మనం 1300 మీటర్స్ హైట్లో అయితే వెళ్తాము. అంటే ఆ మౌంటైన్ లోవర్ స్టేషన్ టు అప్పర్ స్టేషన్ వరకు 1300 మీటర్స్ హైట్లో అయితే ఉంది.
అలా మనం పైకి వెళ్తున్నప్పుడు మెయిన్గా చూడాల్సిన టూరిస్ట్ అట్రాక్షన్ బే ఆఫ్ కొటోర్. అంటే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ మౌంటైన్స్ కోస్టల్ వ్యూ, అదే బే ఆఫ్ కొటోర్ అనమాట. అండ్ లుక్ ఎట్ ద వ్యూ, అసలు ఎంత బాగుందో కదా. అండ్ ఒక పెయింటింగ్లో ఒక సీనరీ చూస్తున్నట్టు అంత పర్ఫెక్ట్గా ఉంది ఆ కోస్టల్ లైన్ అయితే. మనం ఈ బే ఆఫ్ కొటోర్కి వెళ్ళొచ్చు కూడా, కానీ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని టాప్ వ్యూలో నుండి చూస్తేనే బాగుంటుందని నాకు అనిపించింది. సీలో చాలా క్రూజ్ షిప్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ యూరోపియన్ కంట్రీస్ తిరుగుతాయి. ఈ షిప్స్ సౌత్ ఈస్ట్ యూరోప్లో ఉన్న అన్ని కోస్టల్ కంట్రీస్లో ఇట్లాంటి ఐకానిక్ ప్లేసెస్లో టూరిస్ట్ని అయితే డ్రాప్ చేస్తారు. వాళ్ళు ఒక 1 డే కానీ కొన్ని అవర్స్ కానీ ఆ కంట్రీలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయాలి. అండ్ ఇలా పైకి వెళ్ళే కొద్దీ 180 degrees ఆఫ్ బే ఆఫ్ కొటోర్ వ్యూ అయితే మనకి కనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది. ఈ బే ఆఫ్ కొటోర్ మోంటెనిగ్రోలో ఉన్న 2 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇది కూడా ఒకటి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా యూకే వచ్చాకే తెలుసుకున్నా దీని గురించి అండ్ దీని ఇంపార్టెన్స్ గురించి. ఏదైనా ఒక రీజియన్లో అవుట్స్టాండింగ్గా కల్చరల్, హిస్టారికల్, సైంటిఫిక్ లేదంటే న్యాచురల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యుమానిటీ ఉంది అని అనిపిస్తే ఈ యునెస్కో ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ సైట్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేస్తారనమాట. యూకేలో అయితే 35 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయి. నేను అందులో 5 అయితే విజిట్ చేశా లక్కీగా. స్టోన్ హెంజ్, కార్న్వాల్, డడ్డిల్ డోర్, వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్ అండ్ లండన్ టవర్. అండ్ యూకే లాంటి చిన్న కంట్రీలోనే 35 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటే ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? ఇండియాలో 42 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయంట. అండ్ ఆ 42 సైట్స్ కూడా అన్ని కేటగిరీస్ని కవర్ చేస్తున్నాయి. కల్చరల్, హిస్టారికల్, సైంటిఫిక్ అండ్ న్యాచురల్. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా మన కంట్రీలో కూడా అన్ని సైట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు. మీరు అందులో ఏం చూసారు నాకు తెలుసుకోవాలని ఉంది. సో మీరు ఆ ప్లేసెస్ని కమెంట్ చేయండి. అండ్ పైకి వచ్చాక మీకు రెస్టారెంట్స్, కెఫేస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక ఫుల్ వ్యూ చూడండి. ఏం తీసుకుంటే ప్లేసెస్ చూపిస్తుంది చూడు. మీరు 1 or 2 euros కాయిన్ వేస్తే అందులో 2 minutes టైమర్ వస్తుంది అనుకుంటా. అప్పుడు మీరు ఆ ప్లేస్ని చూడొచ్చు టెలిస్కోప్లో. ప్లేస్ నేమ్స్ చూపిస్తుంది. క్రొయేషియా 32 కిలోమీటర్స్. అక్కడ నేను టెలిస్కోప్లో చూసినప్పుడు నాకు క్రొయేషియా 32 kilometers అని చూపించింది. అది చూపించగానే నాకు ఎగ్జైట్మెంట్ వచ్చింది, ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ చాలా ఎపిసోడ్స్ అక్కడ షూట్ చేశారు క్రొయేషియాలో. మీలో ఎంతమందికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే ఇష్టం? బట్ ఆ కంట్రీకి అంత ఈజీగా వెళ్ళలేము, బికాజ్ షెంగెన్ వీసా కావాలి మనకి. అండ్ అది కూడా రీసెంట్గానే షెంగెన్ కంట్రీలో కలిపారు. ఇంతకుముందు ఇట్స్ నాట్ ఏ షెంగెన్ కంట్రీ. సో మోంటెనిగ్రో కూడా అట్లా చేయకముందే మీరైతే యూకే BRPతో పక్కా విజిట్ చేసేసేయండి. మంచిగా పెట్టరా. ఆ పైన మొత్తం హిల్ స్టేషనే ఉంది అండ్ వ్యూస్ అయితే అద్దరిపోయాయి. ఒకవైపు ఏమో బే ఆఫ్ కొటోర్ కనిపిస్తుంది, ఇంకోవైపు ఏమో ఇంకా హైయెస్ట్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మధ్య మధ్యలో రోడ్స్ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కెఫే దగ్గర కూర్చొని చూస్తే ఆ వ్యూ అయితే నేను అసలు మాటల్లో చెప్పలేను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో రికార్డ్ చేసింది నాకు 50% కూడా అసలేం అనిపించట్లేదు డైరెక్ట్గా చూసిన దాంతో.
అట్లా చిన్నగా ట్రెక్కింగ్ కూడా చేసాము. అండ్ ఇప్పుడు మా నెక్స్ట్ అడ్వెంచర్ ఆల్పైన్ కోస్టర్. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఒక కోస్టర్ మౌంటైన్ మీద, అదే అన్నమాట మేము నెక్స్ట్ ట్రై చేసేది. అండ్ కొటోర్ వెళ్తే మీరు మాత్రం కంపల్సరీ ఈ ఆల్పైన్ కోస్టర్ ట్రై చేయండి. ఎన్ని రోజుల ముందు తెలుసు కదా? నాకు ఒక 4 రోజుల ముందు నుంచి తెలుసు. అండ్ అక్కడ దాకా వెళ్ళి భయపడైతే ఇది ట్రై చేయకుండా అస్సలు ఆగిపోవద్దు. అంత డేంజరస్గా అయితే లేదు, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు. మన కోస్టర్ గేర్ మన దగ్గరే ఉంటుంది, సో మనం కంట్రోల్ చేయొచ్చు స్పీడ్ని. మేము 3 people కదా, సో ఇద్దరు ఒక దాంట్లో అండ్ ఒకళ్ళు ఒక దాంట్లో వెళ్ళారు. ఇక్కడ చూసారు కదా, ఒక కోస్టర్ ఇంకో కోస్టర్కి దగ్గరగా వస్తున్నప్పుడు అక్కడ కోస్టర్కున్న రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది, అది సెన్సార్. సో ఆ సెన్సార్ బట్టి ఆటో కంట్రోల్ అయిపోతుంది. మనం అప్పుడు గేర్ ఇంక్రీజ్ చేసినా వేరే కోస్టర్కి అయితే వెళ్ళి టచ్ చేయలేము. అండ్ ఇక్కడ నుండి వ్యూస్ చూడండి, చాలా బాగుంటాయి. అండ్ ఈ మౌంటైన్ ఎడ్జ్ నుండి రైలింగ్ లేకుండా వ్యూ చూస్తుంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతే వ్యూ ఎక్కువసేపు చూడలేం కదా, అందుకే స్లోగా వెళ్ళమని అరుస్తున్నాడు. అండ్ ఫ్రంట్ మనం వచ్చిన కేబుల్ కార్ కనిపిస్తుంది చూసారా. సెన్సార్ ఇది, సెన్సార్ స్లోగా అంటా ఉండి. ఏ పండు ఆగిపోయింది పండు. అండ్ ఇట్లా హైట్గా వెళ్తున్న చోట వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు ఆటో గేర్తో. అండ్ ఫోన్స్ క్యారీ చేయడానికైతే వాళ్ళు ఎలాంటి పౌచెస్ కానీ ఏమీ ఇవ్వరు, మన ఓన్ రిస్క్తోనే క్యారీ చేయాలి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అది మేమిద్దరమే. నేను రికార్డ్ చేస్తున్నాను అండ్ మా చెల్లి గేర్ కంట్రోల్ చేస్తుంది. కొన్ని చోట్లయితే స్కేరీగా అనిపించింది, కానీ థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఇక్కడ ఫోన్ అయితే జస్ట్ మిస్. అలా రైడ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోవాలి కేబుల్ కార్లో. అట్లా కొన్ని వస్తాయండి. కంటిన్యూస్ గా తిరుగుతాను.
మొత్తం 360 డిగ్రీస్ తీసుకుంటాం. కూర్చో కూర్చుంటే కదా నేను చేశాను. డోర్స్ కానుకోవద్దు అని, నీ మొహం నించోవద్దు, డోర్ తొయ్యొద్దు అని కూడా ఇచ్చాడు. అట్లీస్ట్ ఇస్తే నేను అక్కడ వస్తాను దానికి హలో ఓకే ఓపెన్ చేశాడు. అక్కడ నుండి చెత్త వేయొద్దన్నా, జాగ్రత్త ఫోన్లో అయితే. ఇలా అందమైన బే ఆఫ్ కటోర్ని చూసుకుంటూ మళ్ళీ కిందకైతే వచ్చాము. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను కేబుల్ కార్ గురించి. కింద మేము వచ్చేటప్పుడు క్యాబినెట్ మొత్తం ఫిల్ అవ్వాలేమో అనుకొని మేము వేరే వాళ్ళతో అయితే ఎక్కాము. అలా కాకుండా మీరు వాళ్ళని అడగొచ్చు, వెనకాల ఉన్న వాళ్ళని, జస్ట్ మీరు మట్టికే వెళ్తారు అని చెప్పి. సో వాళ్ళు అలౌ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అప్పుడు మీరు సింగిల్గా క్యాబినెట్లో రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మీకు కూడా ప్రైవసీ ఉంటుంది. ఈ డే 3లో మేము కొటోర్ నుంచి డైరెక్ట్గా పెరాస్ట్ అనే ప్లేస్కి వెళ్ళాము. అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ మేము బోట్ రైడ్ చేసాము అండ్ సీలో ఉన్న కొన్ని ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అవన్నీ మీకు కమింగ్ వీడియోస్లో అయితే కనిపిస్తాయి. సో తప్పకుండా ఫాలో అవ్వండి. స్టే ట్యూన్డ్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో us on Instagram for more interesting updates. అండ్ మీకు మా వీడియోస్లో ఏం నచ్చిందో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద అదర్ వీడియోస్. అంతవరకు బాయ్.